గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఒకటే చెప్తాను, అది నన్ను చూడంగానే ఒక రిచ్ కిడ్, ఒక సాఫ్ట్ లుక్, ఒక లవర్ బాయ్, ఒక స్మూత్ క్యారెక్టర్సే ఇచ్చారు ఎప్పుడు. కానీ ఫ్యూ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మీ విచ్ ఐ గాట్ అ గుడ్ నేమ్. అవి హిట్ ఫట్టో తెలీదుగా, బట్ ఫ్యూ బాట్ మీ అ గుడ్ నేమ్. లైక్ బాబాలో సిద్ధార్థ్ గారితో నెగిటివ్ రోల్ చేశాను, చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ మూవీకి. మళ్ళీ టూ నాట్ జాగ్రత్త, ఆ మూవీలో కూడా అర్బాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు లాగా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ కిడ్నాప్ అదంతా. సో దానికి అప్రిసియేషన్ వచ్చాయి. సో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఒక యాక్టర్ లాగా ఒక బెగ్గర్ లాగా చేయమన్నా కూడా యూ నీడ్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్ యాజ్ అ బెగ్గర్. ఐఎమ్ స్టిల్ హోపింగ్ అట్లా ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఫర్ దెమ్. ఇండస్ట్రీ అలా కూడా చూడండి, కొంచెం రిచ్ క్యారెక్టర్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్. ఒక పీక్ ఆఫ్ టైమ్ లో ఫియాన్సీ క్యారెక్టర్లు, సమంత గారి ఫియాన్సీ క్యారెక్టర్లు, అందరికి హీరోయిన్స్ అందరికి పెళ్లి పీటల పైన కూర్చొని పెళ్లి క్యాన్సిల్ కావడం, అలాంటి క్యారెక్టర్లు వరుసగా వచ్చాయి ఒక పీరియడ్ లో. ఐ సెడ్ ఓకే ఇనఫ్, నేను కొంచెం గ్యాప్ తీసుకుంటేనే థింగ్స్ విల్ కామ్ డౌన్ అండ్ అగైన్ దే రీస్టార్ట్ థింకింగ్. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయనే గ్యాప్ తీసుకుందాం. ఎగ్జాక్ట్. ఓ